ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ముదిరెడ్డిపల్లి పరిధిలో 35, 36, 37, 38 వార్డులలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు బాగుపడాలంటే అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సుపరిపాలన కొనసాగిస్తారని అన్నారు. హిందూపురం మూడోసారి ముచ్చటగా పురం కంచుకోటలో బాలయ్య హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పల్లె లక్ష్మీ కుమార్ ఆహ్వానం మేరకు వారి నివాసంలో తేనేటి విందులో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, PA సురేంద్ర మరియు టీడీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, వార్డుల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పామిశెట్టి శేఖర్, AC నాగరాజ్, పల్లె లక్ష్మీ కుమార్, మంజు, బండారు బాలాజీ, ఆకుల రమేష్, నాగేంద్ర, నారాయణ రెడ్డి, బాబా, శ్రీధర్ బాబు, బండి ఉమేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఈరోజు నందమూరి బాలకృష్ణ గారికి మూడవసారి హ్యాట్రిక్ విజయం దశగా దూసుకెళ్తున్నాడు. ఇక్కడ వేరే పార్టీ ఏది కూడా కనసైకిల్లో కూడా ఇక్కడ ప్రచారంలో కానీ ఇంకో భాగంలో కానీ కనిపించడం లేదు. స్వచ్ఛందంగా ఇక్కడికి ప్రజలు వస్తున్నారంటే బాలయ్య గారిపై నుండి అభిమానం అంతా ఇంత కాదు. కోవిడ్ టైంలో కూడా ఆయన నిస్వార్థంగా ఆయన ఏదైతే సేవ్ చేయదలుచుకున్నాడో ఆయన సొంత నిధులతో హాస్పిటల్ అయితే ఏమి, ఆ కోవిడ్ టైంలో మందు అయితే ఏమి, మిగతావి అయితే ఏమి ఆయన సొంత నిధులతో సమకూర్చాడంటే అది బాలయ్య. దట్ ఈస్ బాలయ్య. ఈరోజు వార్డు వెళ్తుంటే కూడా మహిళలు అయితే ఏమి, పిల్లలు అయితే ఏమి, నిరుద్యోగులు అయితే ఏమి ఎంతోమంది చంద్రబాబు నాయుడు రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజలంతా కూడా ఇంత స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఆనాడు రామారావు గారు గుర్తొస్తున్నారు మనకి. అందువల్లనే రాబోయే రోజుల్లో నిరుద్యోగ భృతి కానీ, లేకుంటే మహిళలకు ఉచితంగా బస్సు సర్వీస్ అయితే ఏమి, మరి ఈ 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఏడాదికి కూడా కల్పించడం అయితే ఏమి, సూపర్ 6 ప్యాకేజ్ అనేది ప్రతి ఒక్క ప్రజలకు కూడా అనుకూలంగా ఉంది. అదే కాకుండా ఇక్కడ వ్యూవర్స్ ఎక్కువగా ఉన్నాము. వీళ్ళకి 200 యూనిట్లు చేనేత వాళ్ళకి, పౌర్లంకి 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 కాకుండా అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టాడు. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి కాకుండా మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటనేది చూపిస్తాడు. కాబట్టి మన కియా ఫ్యాక్టరీనే ఉదాహరణ. ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించడం చంద్రబాబు నాయుడు వల్లనే, కేవలం ఆయన వల్లే అవుతుంది. ఈ జనసేన అయితే ఏమి, మన బీజేపీ అయితే ఏమి, తెలుగుదేశం అయితే ఏమి, ఈ 3 కూటమిలతోనూ రాబోయే రోజుల్లో మనము ఏదైతే ఈ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించడంతో పాటు 130 నుంచి 145 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 23 సీట్లు ఎంపీ సీట్లు దిగ్విజయంగా గెలుచుకొని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయి తీరుతారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.